హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి చందు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే మీల్ మేకర్తోని కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ తీసుకొని అవి వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత అవి అయితే కొంచెం ఉబ్బినట్టుగా ఉంటాయి కదా, అప్పుడు వాటిని పిండి వేరే గిన్నెలో వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను వాటర్ కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పి గరిటెతో తీసుకొని వేరే గిన్నెలో వేసుకుంటున్నా. తర్వాత నార్మల్ వాటర్ పైనుంచి ఇట్లా వాష్ చేసినట్టు పోసి దాంట్లో వాటర్ ఏమీ లేకుండా వాటర్ మొత్తం పిండేసుకొని మిల్ మేకర్ని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు శ్రావణ మాసం సీజన్ కదా, ఎక్కువగా పూజలు చేసేవాళ్ళు నాన్ వెజ్ తినరు. సో దానికోసమని నాన్ వెజ్ని రీప్లేస్ చేసుకోవడానికైతే ఈ మీల్ మేకర్ చాలా యూజ్ ఉంటుంది. ఇందులో మనం మసాలాతో గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా మీల్ మేకర్తో చేసే ఎలాంటి ప్రిపరేషన్స్ అయినా కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. మీల్ మేకర్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 6 నుంచి 7 మిరియాలు, లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక 1.5 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు అయితే లాస్ట్లో వేసుకొని వేయించుకుంటేనే మంచిది, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఫస్ట్లో వేయించుకుంటే. అందుకని లాస్ట్లో వేయించుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఒక 5 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని అవి కూడా లైట్గా వేయించుకొని తీసుకున్న తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం అయితే 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని టమాటా ఒకటి మిక్సీ జార్లో అదే పౌడర్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కావాలంటే మనకి ఉల్లిగడ్డ కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని గ్రేవీ కోసం వేసుకోవచ్చు, కానీ నేను తాలింపులో వేసుకోవచ్చులే అని చెప్పి మిక్సీ పట్టుకోవట్లేదు. ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా మిక్సీ జార్లో మనకు కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా పేస్ట్, అదైతే అందులో రాదు. అందుకని దాంట్లో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులోనే పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే విధంగా మొత్తం మసాలాకు పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఆకులు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనకు ఎంత కారం కావాలో అంత కారం కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో అయితే మసాలా గ్రేవీ కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద గ్లాసుడు అయితే వాటర్ పోసుకొని మొత్తం ఈవెన్గా కలిసే విధంగా కలుపుకొని మన టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి గ్యాస్ మంట హై ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా గ్రేవీ మొత్తం కూడా మంచిగా మసలే వరకు ఉడకనివ్వాలి. ఈ మసాలా గ్రేవీ మంచిగా మసిలిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని మంచిగా మొత్తం మసాలా గ్రేవీ మొత్తం మీల్ మేకర్స్కి పట్టే విధంగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించాలి. ఈ మసాలా గ్రేవీ మొత్తం కూడా చిక్కగా అయ్యి పైన మనకు ఆయిల్ తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే 1 స్పూన్ మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మళ్ళీ కలుపుకొని తర్వాత ఉంటే పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. చూడండి, కర్రీ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది. పైన ఆయిల్ కూడా తేలింది. 2 నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని తినడమే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.